సినిమా పరిశ్రమలో చాలామందికి అవార్డులు, రివార్డులు, పదవులు వచ్చాయి. కానీ అర్హత వండి కూడా కొంతమంది నోచుకోలేకపోయారు. వాళ్ళలో కొంతమంది కమెడియన్లు ఉన్నారు. కొంతమంది హీరోలు కూడా ఉన్నారు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మశ్రీ ఉంది, డాక్టరేట్ ఉంది, పద్మ విభూషణ్ ఉంది, మొన్నే గిన్నిస్ రికార్డు కూడా ఉంది. ఇంకేమైనా ఉందేమో తెలీదు. మరి బాలకృష్ణకి ఎందుకు లేదు? చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పేరుతో చేశాడు, మంచి చేశాడని అనుకుందాం. సినిమా ఇండస్ట్రీ పరంగా మెగాస్టార్ మంచి స్టెప్స్ వేశాడు, డాక్టరేట్ ఇచ్చారు. మరి బాలకృష్ణ ఎలాంటి సేవలు చేయలేదా? బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో కొన్ని వేల మందికి ప్రాణదానం చేశాడు. నో డాక్టరేట్. సినిమాలు 100కు పైగా సినిమాలు చేశాడు. నో డాక్టరేట్, నో పద్మశ్రీ, నో పద్మ విభూషణ్. ఎందుకని? అక్కడక్కడ అభిమానులు కొడుతూ తిడుతూ ఉంటాడనా? అంటే చిరంజీవి చేయడా అలాంటి పనులు? షేక్ హ్యాండ్ ఇస్తే చేయగడుక్కున్న చిరంజీవి ఎక్కడా? దాని గురించి ఎందుకు మాట్లాడుకోరు? చిరంజీవి కొడుకు కారుకి వెనకాల ఒక కారు డాష్ ఇస్తే రామ్ చరణ్ కిందికి దిగి అపోలో హాస్పిటల్ దగ్గర బండ బూతులు తిట్టాడు. ఇది చిరంజీవి పిల్లలకు నేర్పించిన సంస్కారం అని అప్పట్లో ట్రోల్ అయింది. నేను అనట్లేదు, డిస్లైక్ కొట్టొద్దు. బాలకృష్ణ మీద ఏ రోజు ఇలాంటి కంప్లైంట్స్ లేవు. మనసులో ఉన్నది చెప్తాడు. నోటి చేతికి ఏమొస్తుంది ఫాట్ అని పీకుతాడు, అంతే. పాజిటివ్ దృక్పథంతో బాలకృష్ణ గారు చేసిన మంచి పనులు ఏమైనా ఉన్నాయా? చూడండి మీరు. కూకట్పల్లిలో కొన్ని స్థలాలు ఉంటే కూలి పనులు చేసుకునే వాళ్ళు ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకుంటే తర్వాత మురళీమోహన్ గారి మేనేజరో ఎవరో పిఏనో ఉండి ఇవి మీ స్థలాలేనండి, ఎవరో ఇల్లు కట్టుకున్నారు అని బాలకృష్ణకి ఇన్ఫామ్ చేస్తే అవునా ఆయన మర్చిపోయాడు అనమాట. బాలకృష్ణ గారు స్థలాలు వాళ్ళవే అని మర్చిపోయాడు. తర్వాత ఎవరో కూలి పని చేసుకునే వాళ్ళకి ఎందుకు ఇప్పుడు ఖాళీ చేయమంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు అనే ఉద్దేశంతో సరే వాళ్ళనే ఉండనివ్వండి అని బాలకృష్ణ గారు మనస్ఫూర్తిగా వాళ్ళనే ఉండమన్నాడు. చిరంజీవి ఏం చేశాడు? వాళ్ళ సొంతూరులో ఎందుకులేండి ఇవన్నీ, ఒక స్థలం అడిగితే లైబ్రరీ గురించి అమ్మేసుకున్నాడు ఇల్లు. అడిగినప్పుడు అది మా చెల్లెళ్ళకు మా నాన్నగారు ఇచ్చింది, నాది కాదు, నాదైతే ఇచ్చేవాడిని అన్నాడు. మరి కావాలంటే నా స్థలం తీసుకోండి అనే మాట చిరంజీవి అయితే అనలేదు. కానీ చిరంజీవి గారు కూడా చాలామందికి డబ్బులు ఇచ్చి సాయం చేశాడు. ఎవరికి ఇచ్చాడు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకే ఎక్కువ ఇచ్చాడు. పొన్నాంబలంకి ఇచ్చాడు, కమెడియన్ సుధాకర్కి హెల్ప్ చేశాడు ఆర్థికంగా, ఆయన కోమాలో ఉన్నప్పుడు. ఇలా ఇచ్చాడు. వరద బాధితులు, భూకంప బాధితులు ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాడు. ఎందుకంటే 100 రూపాయలు జోబులో ఉన్నప్పుడు రూపాయి ఖర్చు పెట్టడం పెద్ద గొప్ప ఏం కాదు. 100 రూపాయలు ఉన్నప్పుడు 90 రూపాయలు ఖర్చు పెట్టడమే గొప్ప. అదే బాలకృష్ణ గారు చేసేది. హిందూపూర్లో ఎంతో డెవలప్ చేసిన బాలకృష్ణ ఏదైనా గుళ్ళో పూజ చేయాల్సి వచ్చినప్పుడు ఆ అర్చకుడికి డబ్బులు కౌంటు చేయకుండా ఇస్తాడు అన్నది పచ్చి నిజం. వెనకాల మేనేజర్ ఉంటాడు, 500 కట్ట ఉంటుంది, ఎప్పుడూ డబ్బులు పెట్టుకుంటాడు. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చాలా తక్కువ చేస్తారు బాలకృష్ణ గారు. ఆ అర్చకుడికి ఇలా జేబులోంచి తీసి ఈ పిన్ను కూడా తీయడు, ఇలా తీసేసి చేతిలో పెట్టేస్తారు దాంట్లో ప్లేట్లో. ఇది బాలకృష్ణ గారు. బాలకృష్ణకు ఒక డాక్టరేట్ కూడా లేదు. ఐ హేట్ ది సిస్టమ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.